ఓం నమో వెంకటేశాయ. జ్యోతిర్వేదం కార్యక్రమానికి స్వాగతం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేవి వేదాంగాలు. జ్యోతిష శాస్త్రం వేదపురుషునికి నేత్రం వంటిదని అభివర్ణించింది మన వేదవాంగ్మయం. ఆ జ్యోతిష శాస్త్ర విజ్ఞాన సారమే మన ఈ జ్యోతిర్వేద కార్యక్రమం. మన నిత్య జీవితంలో శుభాశుభ ఫలితాలను వివరించే జ్యోతిష శాస్త్రంలోని ద్వాదశ రాశుల నామౌచిత్యాన్ని వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త ఆచార్య సాగి కమలాకర శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జ్యోతిష శాస్త్రంలోని ద్వాదశ రాశుల నామౌచిత్యాన్ని వివరిస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశ. రాసులు, రాశి కారకత్వాలు తెలుసుకునేటప్పుడు రాశి పేర్లకు సంబంధించినటువంటి నామ ఔచిత్యం కూడా ఒకటి ఉంటుంది. అనేక రూపాల్లో దాని కారకత్వాలు అధ్యయనం చేయటం అనేది దీంట్లో భాగం. మొదటి భాగంలో బేసి సరి అని ఒక భాగం చేశాం. రెండవ భాగంలో స్వభావాన్ని అనుసరించిన విభజన, చరము, స్థిరము, ద్విస్వభావము. మూడవ దాంట్లో అగ్ని, భూ, వాయు, జల తత్వాలను అనుసరించి అగ్నితత్వం, వాయుతత్వం. ఈ తర్వాత ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటి పేరు. అసలు ఈ పేర్లు ఎందుకు పెట్టారు? ఆకాశంలో అది చూసినట్టయితే మేషంలాగే ఉందా? మనం గీతలు గీసుకుంటే ఏదో ఒకటి మేషంలాగా కనపడటమే తప్ప మేషం అంటే మేక లేదా గొర్రె అట్లే ఉండాలని ఏం లేదు కదా. మరి ఎందుకు పేరు పెట్టారు? వృషభం అంటే ఎద్దు అక్కడ కనపడుతుందా? అక్కడే ఎద్దా, ఇక్కడే ఎద్దా? ఇది తన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల పేర్లను తీసుకొచ్చేసి ఆకాశంలో ఎందుకు పెట్టారు? ఇక్కడ మనం ఆలోచించాలి. మిథునం అంటాడు, కన్య అంటాడు, తుల అంటాడు, వృశ్చికం అంటాడు. ఇవన్నీ ఎక్కడివి? ఈ లోకంలో ఇక్కడ ఉండేవి. ఆకాశంలో అక్కడెక్కడ చూస్తున్నాం మనం? అంటే ఆ అక్షరాలను, అక్కడ ఉండే నక్షత్రాల ఆకృతులను మనకు తోచినట్టుగా రాసుకుంటున్నాం. తోచినట్టుగా అక్కడ రాసుకున్నామా, ఇక్కడ ఉండేవాడి స్వభావాన్ని అనుసరించి అక్కడ పేరు పెట్టుకున్నామా? ఇది మనం ఆలోచించాలి. జ్యోతిష్ శాస్త్రంలో పేరు పెట్టడం వెనుక ఇది ఒక తత్వం ఉంది మనకు. మేషము అనేటటువంటిది మనకు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదంగా భావన చేయగలిగిన ఒక ప్రాంతం అది. అటువంటి ప్రదేశంలో మేషరాశి గురించి మొదలు పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా పూర్వంలో చెప్పేవాళ్ళు అశ్విని, భరణి, కృత్తిక ఆహ్పాదం, మేషం, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము, వెరసి మేషరాశి, మేషమనగా మేక అని చెప్పేసేవాళ్ళు. మే అని సరిపోయేది, కానీ మేషం అంటే మేక కాదమ్మా, గొర్రె. ఇక్కడ గొర్రె యొక్క లక్షణం. మరి ఆకాశంలో గొర్రె లక్షణం ఉంటుందా, భూమి మీద ఉంటుందా? వ్యక్తులు ఆ రాశిలో పుట్టినటువంటి వ్యక్తికి గొర్రె యొక్క లక్షణం చెప్పటం. అంటే గొర్రెలాగా ఉంటారా వీళ్ళు? కాదు. గొర్రెకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. గొర్రె వినియోగపడింది ఎక్కడ అనే ప్రశ్న మొదలుపెట్టండి. కాశ్మీర్ ప్రాంతంలో గొర్రెను పట్టుకొని చూసేటట్టయితే ఇవాళ మనం వేసుకునేటటువంటి ఊలెన్ రగ్గులు, ఉలెన్ స్వెటర్లు అన్నీ వేసుకున్నారంటే వాటికి సంబంధించినటువంటి శారీరకంగా ఉలెన్ తనను తాను కోల్పోతుంది. ఎవరి కోసమైనా దాని విసర్జనను ఒక మందలాగా తీసుకెళ్తారు. మందలాగా తీసుకెళ్ళి ఒక పొలంలో కనుక పెట్టేటట్టయితే ఆ పొలానికి ఎరువుగా వాడుతుంది. ఇంత జాగ్రత్తగా పెడతారే అంటే దాని శరీరంలో అన్ని భాగాలు అందరికీ వినియోగపడడానికి ఉంటాయి. ఇన్ని లోకం కోసమే అర్పణ చేస్తూ తనను తాను కోల్పోయేటటువంటి ఒకే ఒక జీవి గొర్రె. అందుకే లోకంలో సహజంగా అంటూ ఉంటుంటారు, వాడు బకరారా అని చెప్పేసి. కానీ తనను తాను కోల్పోతుంది. ఈ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? మేజర్గా ఆలోచన చేస్తే ఒక సైనిక వ్యవస్థలో కూడా ఇట్లాగే ఉంటుంది. వెనక నుంచి ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నప్పుడు దాని నాయకుడు వచ్చేసి కమాన్ అని చెప్పేసి ఒక్క షూట్ అని చెప్పేసి అంటే ఇంతమంది కలిపి ఒకే పని చేయాలి. వాడు మంచివాడా చెడ్డవాడా కాకుండా అందరూ ఫాలో కావాలి. అక్కడ గొర్రెకు ఫాలోయింగ్ లక్షణం అవుతుంది. పాపం కొన్ని ఈ ఫాలోయింగ్ లక్షణం వల్ల కొన్ని ప్రాణాలు కూడా కోల్పోతాయి. మీరు గొర్రెకు అది చెప్పినట్టు చేస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు గొర్రెలు నడుస్తూ ఉన్నాయనుకోండి, మధ్యలో ఒక కాలుకి అడ్డం పెట్టాం. అడ్డం పెడితే మొదటి దానికి కొంచెం కాలు ఎగిరి అవతల పడింది. మిగిలిన వాడికి తాళ్ళేం పెట్టక్కర్లే, అక్కడ రాగానే ఎగిరి కింద పడతాయి. ఇది ఫాలోయింగ్ లక్షణం అంతే.
అందుకనే లోకంలో అంటుంటారు, వాడు గొర్రెలా ఫాలో అవుతున్నాడు రా అని. ఇవన్నీ ఎవరిని విమర్శించడానికో, ఎవరిని ఇబ్బంది పెట్టడానికో కాదమ్మా. కానీ లోక సహజమైన పదాలివి. ఆ పదాలు మన రాసుల్లోకి వచ్చాయి. ఇది మనం మాట్లాడుకోవాల్సిన విశేషం. ఇందాకన్నటువంటి సైనిక వ్యవస్థలో కానీ, లేదా పోలీస్ వ్యవస్థలో కానీ, మీరు కమాండర్ ఒక పదం గట్టిగా చెప్పాడంటే, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసరా, లేకుంటే ఈయన పెద్దవాడా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, రాజకీయ నాయకుడా చూడడు. కాళ్ళు ఉన్నాయా లేవో కొట్టడం ఒకటే తెలుసు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ నీడ్ చేయటం. సైనికాధికారి అక్కడ చెప్పేసి కమాన్ షూట్ అన్నాడు అనుకోండి, పాపం వాడికి దెబ్బ తాకుతుందేమో, వాడు ఇబ్బంది పడతాడేమో, వీడు మంచోడే కావచ్చు, ఈ ఊహలు ఉండకూడదు ఆ క్షణానికి. అంటే చంపేయాలి. ఎందుకంటే ఏదో తప్పు జరిగితేనే మన కమాండర్ మనకు చెప్తాడు. ఇంత స్పష్టమైనటువంటి ఫాలోయింగ్ ఉండగలగాలి. మరి ఇప్పుడు మేషం అనే వ్యవస్థ వెనక ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడండి. ఆ మేషము యొక్క లక్షణము ఈ మేషరాశిలో కనపడుతూ ఉంటుంది. ఇంకా విశేషం ఉంటుంది దీనికి. దీన్ని ఒకసారి దేన్నైనా ఒక రాయికి ఎదురుగా పెట్టి, లేకుంటే 2 గొర్రె పొట్టేళ్ళు ఎదురుగా పెట్టి కొట్టుకోమంటే తలలు పగిలిందాకా కొట్టుకుంటాయి, వెనకకు పోవు అది. అందుకనే గొర్రె పోకడా అని చెప్పేసి అని అంటుంటాం, గట్టిగా కొట్టేది. అంతేకాదు పాపం ఒక్కొక్కసారి దానికి ఒక బండ ఎదురుగా పెట్టేసి బండను కొట్టిస్తారు. ఆ తన తలకాయ పగలాల్సిందే తప్ప వెనకకు పోతుంటుంది, ముందరకొచ్చి బండను కొడుతూ ఉంటుంది, తన తల పగిలిపోతుంది. పగిలిపోతుందని కూడా తెలియదు, నేను యుద్ధం చేస్తున్నానే అనుకుంటుంది. ఇటువంటి స్థితి. అందుకని యుద్ధ రంగం లోపల సైనికునిలాగా ఏ విధంగా ఉంటుందో, తనను తాను కోల్పోయినా ఎదుటివానికి ఎట్లా మేలు చేస్తుందో, ఈ ఈ ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి. కాబట్టి ప్రతి శరీర భాగం వినియోగపడేటటువంటి తత్వము గొర్రెకు సంబంధించింది. అదేవిధంగా తన సంతానాన్ని అత్యధికంగా వృద్ధి చేసి సమాజానికి వినియోగపడుతుంది కూడా ఇప్పుడు గొర్రె. కొన్ని కులాల వాళ్లకు ఇది వృత్తి, గొర్రెలను పెంచడం. పెంచి దాన్ని పోషించి మళ్ళీ దాన్ని అమ్ముకోవటం. అన్ని వాటిలో ఉన్నాయి, కోళ్ళకు ఉన్నాయి, గొర్రెలకు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. కానీ మరి దీనివల్ల సమాజానికి ఎంతో కొంత ఆహారం, వ్యవహారం కలిగించడం లోపల తనను తాను కోల్పోతుంది కదా. అట్లా మేషరాశి వానికి సంబంధించినటువంటి లక్షణాలు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కన్నా ఎక్కువగా తనను తాను సమాజానికి అంకితం చేసుకోవడం అనేటటువంటి లక్షణం మేషరాశి పేరులో మనకు కనపడుతుంది. అందుకని మేషం అనగానే మనకు అది త్యాగశీలి, మొండిది, పట్టిన పట్టు విడవదు, ఇటువంటి కొన్ని లక్షణాలు పెట్టుకున్నాం అనుకోండి, అదిగాక తనను తాను పూర్తిగా అంకితం చేసుకుంటుంది, యజమానికి అనుబంధంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తికి అనుసరించి వెళ్తుంది. ఈ భావాలన్నీ పెడితే ఇప్పుడు మేషంలో లగ్నమైన మేషరాశి వాళ్ళకైనా ఈ లక్షణాలన్నీ మనకు కనపడతాయి. కృత్తికా నక్షత్రంలో ఒక పాదం మేషరాశిలో ఉంటుంది, 3 పాదాలు అనేటువంటి వృషభ రాశిలో ఉంటాయి. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన గాథలన్నీ కార్తికేయుని గాథలు. కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యుడు, కుమారస్వామి. ఈ అయనం మార్పు వచ్చింది, కృత్తికా నక్షత్రం నుంచి మేషం వైపు మారబోతుంది. మారబోతున్న సందర్భంలో దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉండేటటువంటి నక్షత్రము విశాఖుడు అని పేరు కలిగిన వాడు. ఈయన గద విసిరేస్తాడు. ఇంద్రుడు గద విసిరేస్తే ఆ గద ఈయనకి ఎదురుగా లేదు. జ్యేష్ఠ నక్షత్రంలో ఇంద్రుడు ఉంటాడు, కృతికలు ఇక్కడ ఉంటాడు కానీ, కాబట్టి భుజానికి రాసుకుంటూ వెళ్తుంది. భుజానికి రాసుకుంటూ వెళ్ళినప్పుడు కలిగినటువంటి ఒకానొక స్వేద బిందువు వల్ల విశాఖుడు అనేవాడు పుడతాడు. చూడండి, అన్ని కథలు ఎక్కడి నుంచి సంబంధించిన. జ్యేష్ఠనేమో ఇంద్రునికి సంబంధించింది, విశాఖనేమో పక్కకుంటుంది. ఈయన స్వేద బిందువు వల్ల పుట్టినవాడు విశాఖుడు. విశాఖ అనేటటువంటి నక్షత్రం అంతకుముందు లేదు, రాధా నక్షత్రం అని పేరు దానికి. రాధే విశాఖే అంటారు. అందుకనే రాధే రాధే మనకు ఉత్తర సంప్రదాయంలో ఆ విశాఖకు యజ్ఞకుండం నుంచి పుట్టింది అని అర్థం. అక్కడ రాధ ఓ చైతన్య శక్తి. ఆ రాధను అనుసరించింది కాబట్టి నక్షత్రం అనురాధ అంటాం. ఈ రాధా నక్షత్రం లేదా అప్పుడు విశాఖుడు అనేవాడు ఈయనకు స్వేద బిందువు నుంచి పుడతాడు. పుట్టిన తర్వాత ఎట్లాగైనా కానీ లోకంలో అందరికీ తెలిసిందే కదా, మా నాన్న లోక ప్రజాపాలకుడు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు అని చెప్పేసి అని ఆయన విరవీగుతుంటాడు. అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు విశాఖుడు. ఎవరో వచ్చి చెప్పారు, ఫలానా ఆయన ఇబ్బంది పెడుతున్నాడండి. తన కుమారుడు అని చెప్పేసి కూడా భావించకుండా తలకాయ తీసి వదలబడేసి ఆ తలకాయ వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టింది. నాకు బుద్ధి చెప్పాలి కానీ మీరు ఇట్లా చేస్తారా, నేను నీ కొడుకును కాదా అని చెప్పేసింది. ఆ మాట గుర్తు చేస్తే, నువ్వు ఇట్లా కాదు, నువ్వు దారికి రావు లేకుంటే అని తీసుకొచ్చి ఒక గొర్రె తలకాయ పెడతాడు. ఈ గొర్రె తలకాయ పెట్టడం కూడా అర్థం ఏంటంటే, కృత్తిక 1వ పాదం, కృత్తిక 2వ పాదం మధ్యకు కరెక్ట్గా 180 డిగ్రీస్ అపోజిట్లో విశాఖ ఉంటుంది.
అంటే అయనం ఇక్కడి నుంచి ఇటు మారుతుంది అని చెప్పడానికి ఇన్ని రకాల కథలు వచ్చినాయి. ఆకాశంలో కనిపించే గొర్రెల యొక్క కథలన్నీ కూడా ఇవే. అందుకని మేషరాశి అనేటటువంటి సందర్భానికి సంబంధించి రాశికి సంబంధించిన గాథలు ఉన్నాయి మనకు. ఎందుకంటే అయనం మార్పు ఇవన్నీ కూడా అయనం మార్పే. మేషం యొక్క లక్షణాన్ని అధ్యయనం చేయడానికి ఆ మేషరాశికి సంబంధించినటువంటి వైదిక మంత్రాలు హోమ నిర్వహణప్పుడు కూడా చదువుతారు. వృషభ రాశికి మేషరాశికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా ఉంటాయి అక్కడ. అవి కూడా దీనికి సంబంధించినవి చాలా దొరుకుతున్నాయి మనకు. ద్వాదశ రాశుల్లో రెండోదైన వృషభ రాశి గురించి వివరిస్తారా గురుగారు? మేషరాశి తర్వాత మనం ఆలోచించదగినంతా కూడా వృషభ రాశికి సంబంధించిన కారకత్వం. ఇది పెద్దగా ఉంటుంది కూడా ఆకాశంలో. మేషరాశి చిన్నగా కనపడుతుంది, వృషభం కాస్త పెద్దగా కనపడుతుంది. ఎద్దుగా ఉండేటటువంటిది ఆ ఎద్దు ఇక్కడ కనపడుతుంది, అక్కడేం ఉండదు నిజానికి. వేదం లోపల చత్వారి శృంగాత్రయో శపాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య అంటూ ఆకాశంలో ఉండేటటువంటి ఒక యజ్ఞ ధేనువును ఒకసారి ఆకాశంలో కూడా చూస్తారు. 4 కొమ్ములు ఉంటాయని చత్వారి శృంగా త్రయో అస్య పాదాద్వే శీర్షే 2 తలకాయలు ఉంటాయి, ఇట్లా చెప్పుకుంటూ వస్తారు దానికి. సరే, ఆకాశంలో కనిపించేటువంటి వృషభానికి మన జీవితాలకు ఎక్కడ సంబంధం అంటే వృషభం లక్షణం చూస్తాం. వృషభం చాలా మంచిది, చూడటానికి బలిష్టంగా ఎత్తుగా ఉంటుంది. అంటే వృషభ రాశిలో చాలా బలమైన వాళ్ళు, ఎత్తుగా ఉండేటువంటి వాళ్ళు, ఇతరమైన లక్షణాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి దాదాపుగా దొరకచ్చు. వృషభము బాధ్యతలకు సంకేతం, బరువులను మోస్తుంది. అది మీద బండి పెట్టినా నాగలి పెట్టినా ఎంతసేపు తిరగమన్నా తిరుగుతూ 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 ఉంటుంది, తిరిగి తిరిగి పని చేస్తూ ఉంటుంది. కాబట్టి 2 వృషభాలు ఒక దగ్గర కనుక ఉంటే అది ఎన్ని పనులైనా చేస్తుంది. కాబట్టి 2 వృషభాలు ఉంటున్నప్పుడు బాధ్యత మోసే విధానం పల్లెటూరులో వాళ్ళకి బాగా తెలుస్తుందేమో. ఈ మధ్య బండ్లు పోయినాయి, కానీ లోకం లోపల బండి కట్టేసేసి సాయంత్రం పూట ఆ బండి యజమాని లేదా నడిపేవాడు దాంట్లో పడుకొని నిద్రపోతే ఆ మార్గంలోకి వదిలిపెట్టేస్తే రాత్రంతా ప్రయాణం చేసి తెల్లారేసరికి ఇంటి ముందర వీడు నిద్రపోయే ఉంటాడు, ఇంటికి తీసుకొచ్చేసి ఇంటి ముందర పెట్టగలిగిన స్థితి కూడా ఆ ఎద్దులకు ఉంటుంది. అస్సలు మీరు డైరెక్షన్స్ ఇవ్వక్కర్లే, ఏమీ చెప్పక్కర్లేదు. దానికి ఏ చీకటి అయినా సరే అది తీసుకొచ్చేస్తాయి, మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాయి. అంత గొప్పగా వాటి నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని మన వీళ్ళ జీవితాల్లోకి తీసుకోవాలి. ఎక్కడైనా కానీ తమను తాము కంట్రోల్ చేసుకుంటూ ఐడెంటిఫికేషన్ చేసుకొని ఎక్కడ తన బాధ్యతలను పరిపూర్ణం చేసి తీసుకొచ్చేసి క్షేమంగా ఉంచడం అనేటువంటి లక్షణం ఉంటుంది. ఇది ఎద్దు యొక్క లక్షణం. అంటే కుటుంబ పెద్దగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా వృషభం వాడు ఉన్నాడు అనుకోండి, బాధ్యతలు, బరువులు, వ్యవహారాలన్నీ చాలా జాగ్రత్తగా మోస్తాడు అని అర్థం. పనులన్నీ నిర్వహిస్తాడు, తన లక్ష్యం పరిపూర్ణం చేసుకొని అక్కడికి వచ్చి నిలబడుతూ ఉంటుంటాడు. మరి ఇంతవరకు బాగానే ఉందండి. ఈ ఎద్దు కోపం వస్తే అనేటువంటి ఒకటి ఉంది, అది కూడా 2 ఉన్నప్పుడు కోపాలు తక్కువ ఉంటాయి, ఒకటే ఉన్నప్పుడు మాత్రం కోపం వస్తుంది. ఒక్కొక్కసారి వెంటబడి పరిగెత్తి కొమ్ములతో పొడిచి పారేస్తుంది. ఆబోతు అంటుంటాం మనం, ఆంబోతులు, ఇటువంటి శబ్దాలు వాడతాం కదా, అటువంటివి చాలా ఇబ్బంది పెడతాయి. కోపం రానంత వరకు ఓకే, కోపం వస్తే మాత్రం అది ఊరుకో. కాబట్టి సాధారణంగా కోపం తెచ్చుకోనటువంటి వాళ్ళు వీళ్ళంతా, కోపం వస్తే మాత్రం వాళ్ళు మనం భరించలేం ఇటువంటి సిచ్యువేషన్. ఇంకా విశేషం ఏంటంటే, మీరు 2 ఎద్దులు కట్టినప్పుడే ఈ బండి అలా వచ్చేస్తుంది. ఒంటెద్దు పోకడ అని లోకంలో ఒకటి ఉంది. ఈ ఒంటెద్దు పోకడ మాత్రం సింగిల్ దాన్ని వదిలిపెట్టండి, ఏ గడ్డి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తిందామని చెప్పేసి ఒంటరిగా వెళ్ళిపోతుంది. దానికి డైరెక్షన్ లేదు. కాబట్టి ఒంటెద్దును డైరెక్ట్ చేయాలి, డబుల్ ఎద్దుంటే డైరెక్ట్ చేయక్కర్లేదు, ఒకదాన్ని ఒకటి సమన్వయం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రమే వృషభం చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవరు లేకుండా తానొక్కడే అంటే ఏదో పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ గడ్డి దొరుకుతుంది, ఎక్కడ వెళ్ళాలి, ఏం పనులు చేయొచ్చు అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది. అందుకని ఈ లక్షణాన్ని ఈ వ్యక్తుల్లో చూడాలి. ఇది అందుకని ఈ రకంగా అన్వయం చేసుకోవడం మొదలు పెడితే వృషభ రాశి యొక్క లక్షణం ఏంటి అని చెప్పేసి అంటే ఈ రూపంలో మనకు ఓర్పు ఉంటుంది, బరువులు భరిస్తారు, నేర్పుగా ఉంటుంది, పనులు చేసుకుంటూ వెళ్తుంటుంది. తనకు కోపం రానంత వరకు ఎంత ఎక్కువగా ఓర్పు ఉంటుందో అంత ఉంటుంది. ఒక స్థాయి దాటితే మాత్రం వెంటబడుతుంది ఎవరికైనా సరే. అందుకని అదొకటి లోపం. రెండవది సింగిల్గా ఉంటే లోపం. మిగిలినంతా చాలా పాజిటివ్, చాలా పనులు చేస్తుంది. వృషభ రాశికి సంబంధించిన దానికి అపోజిట్లో ఉండేటటువంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి, వృషభ రాశి పరస్పరం ప్రత్యర్థులు అని చెప్పేసి అని అంటారు. ఈ వృషభ రాశి దగ్గర ఉండేటటువంటి వాడు
దానికి సంబంధించిన పక్కన ఉండేటటువంటి ఒక మండలం ఉంది. దీన్ని ఆరియాన్ మండలం అంటారు. ఈ మృగశిర నక్షత్రానికి సంబంధించి. ఆ జ్యేష్ఠ నక్షత్రం ఉదయించినప్పుడు ఈ వృషభ మండలం అనేది అస్తమిస్తూ ఉంటుంది. మనకు ఆకాశం లోపల 180 డిగ్రీసే కనపడుతుంది. ఈ వృషభ మండలం దగ్గర ఉండే ఆరియాన్ ఎప్పుడైతే అస్తమిస్తూ ఉంటుందో, మృగశీర్ష అంటాం దాన్ని. ఈ మృగశీర్ష శబ్దం అది. ఈ ఆరియాన్ మండలం పైన మృగశిరం ఉంటుంది కాబట్టి అది అస్తమించినప్పుడు అంతకు ముందంతా చలికాలము ఎండాకాలం మాత్రమే ఉంటాయి. కానీ ఆ తర్వాత వచ్చేటటువంటిదంతా ఏమొస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఆకాశంలో ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఎప్పుడైతే రాత్రిపూట కనపడుతూ ఉంటుందో ఈ మృగశిర అస్తమిస్తుంది కదా, అప్పుడు మనకు దాదాపుగా జూన్ 15, జూన్ 25 ఆ టైం వస్తుంది. అంటే మనకు దాదాపుగా మన కార్తెలు, ఆరుద్ర కార్తెలు అని కూడా రావడం మొదలు పెడతాయి. అప్పుడు వర్షాలు పడతాయి. అందుకని ఈ జ్యేష్ఠ అనే ఇంద్రుడు వచ్చి ఆ మృగశీర్షలో ఉండేటటువంటి రాక్షసులను తీసేశాడు అని చెప్పేసి అనే కథ మనకు ప్రత్యేకంగా కనపడుతుంది అనమాట. ఇది మనకు ఉన్నటువంటి వృషభ రాశి లక్షణం. గురుగారు, మిథున రాశి వారి లక్షణాల గురించి వివరిస్తారా? మిథునం అంటే జంట, కలయికలు కలిగినటువంటి జంట, ఒక స్త్రీ పురుషుల జంట అనేటటువంటిది మొదటి నుంచి మనకున్న మైథున భావన, మిథున భావన. మైథునము అనేటటువంటిది భార్యాభర్తల వల్ల కలిగేటటువంటిది కాబట్టి ఆ మైథున భావాన్ని మిథునము అని చెప్పేసిన పదం ఉంది. దీన్ని అన్ని ప్రాంతాల్లో అదే వాడుతూ ఉంటుంటారు. జెమిని అని ఇంగ్లీష్ పేరు, మేషానికి ఏరిస్, వృషభానికి టారస్, ఎట్లాగో దీనికి జెమిని అనే పదం ఉంది మనకు మొదటి నుంచి. ఇద్దరు అనే అర్థం లోపల మనకు ఈ దీంట్లో కనిపించేటువంటి మృగశిర 2 పాదాలు 3, 4, ఆర్ద్ర, పునర్వసు, ఈ నక్షత్రాలు పునర్వసు 3 పాదాల వరకు దీంట్లో కనపడుతూ ఉంటాయి. ఈ మిథున రాశికి సంబంధించిన దాంట్లో చూస్తే సాధారణంగా మనం గమనిస్తే దీంట్లో డ్యూయాలిటీ అనేది స్పష్టంగా ఉంటుంది. ఏ ఇద్దరి లక్షణం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, కానీ కలిసి ఉంటారు. భారతీయమైన వైవాహిక జీవితాన్ని మాత్రమే చూడాలి ఇక్కడ, ఇతరమైన వైవాహిక జీవితాలు చూడకూడదు. అంటే ఇతర సంస్కృతుల్లో కనిపించేటటువంటి దాంట్లో కొన్ని వైభిన్నమైన అంశాలు ఉంటాయి, కానీ ఈ పేర్లు పెట్టిందంతా భారతీయత సంబంధించింది. ఇక్కడ వాగర్థాభివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పినట్టుగానే వాక్కు వెంట అర్థం ఎట్లా ఉంటుందో భారతీయ ధర్మంలో భార్యాభర్త అనేవాళ్ళు అట్లా జంటగా ఉంటారు అని చెప్పడం పార్వతీ పరమేశ్వరుని యొక్క లక్షణం. అందుకే పార్వతీ పరమేశ్వరులకు అర్ధనారీశ్వర తత్వం పెట్టడం కూడా ఇదే లక్షణం. సగం పురుషుడు సగం స్త్రీగా చెప్పబడ్డటువంటి లక్షణం. అంటే మనిషి లోపల మిథున రాశిని గమనించినప్పుడు మనకు భారతీయమైనటువంటి వైవాహిక జీవన విధానం కనపడుతుంది. ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తులు ఏం చేయాలి అనేటప్పుడు మిథున రాశిలాగా ఉండాలి అంటారు. ఎట్లా ఉండాలి అంటే పార్వతీ పరమేశ్వరు లాగా. పార్వతీ పరమేశ్వరుడు ఎట్లా ఉన్నారు, సగం శరీరం ఆయనకు ఆవిడకి ఇచ్చేశాడు కదా. అవును, సగం శరీరం ఇవ్వటం అంటే అర్థం ఏమిటి అంటే వివాహాదులు చేసుకుంటున్న సందర్భంలోనే నాలో ఉన్న 50% గుణాలన్నింటినీ నేను కోల్పోయి నీ దగ్గరికి వస్తున్నాను. నీలో ఉన్నటువంటి కొన్ని అహంకారాది గుణాలన్నీ నువ్వు కోల్పోయి నా దగ్గరికి వస్తావు. రిమైనింగ్ 50-50 కలిసి మరి ఇద్దరం హ్యాపీ 100. ఈ ధర్మంతో ఉన్నటువంటిది భారతీయ వైవాహిక జీవితం. దీనికి ప్రతీకగా కనపడుతుంది మిథున రాశి. అందుకే అక్కడ పార్వతీ పరమేశ్వర రాశులనే అంటాం మనం. అంటే ఈ వ్యక్తుల లక్షణాల్లో ఎట్లా ఉంటాయి మరి అంటే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్. రెండవది మైథునం ఉన్నప్పుడు సంతోషం, శారీరక మానసిక సంతోషాలు. వైవాహిక కుటుంబ జీవనం అని చెప్పేసానంటే ఆ కుటుంబ జీవనంలో కనిపించే దాంట్లో కేవలం శారీరక సంబంధాలు మాత్రమే కావు కదా, ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ ఇద్దరి మధ్య లోపల ఒక బాండింగ్ వ్యవస్థ అంతా కూడా కనిపించేది ఇది. అందుకని మిథున రాశి లోపల ఈ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కనపడుతుంది. అట్లా ఇద్దరు ఒక దగ్గర ఉండేటువంటి సందర్భాల్లో ఎన్ని రకాలైనటువంటి సర్దుబాటు జీవిత విధానాలు మనకుంటున్నాయో అన్ని సర్దుబాట్లు కూడా మిథున రాశిలో మనం అధ్యయనం చేయొచ్చు. మానవ జీవిత విధానం లోపల కనిపించేటటువంటి అన్ని రకాలైనటువంటి సర్దుబాట్లకు సంకేతంగా, అడ్జస్ట్మెంట్కి సంకేతంగా ఉండే రాశి ఏదైనా ఉండేటట్టయితే అది మనకు మిథున రాశిలో ఉంటుంది. సర్దుబాటులో పాటు మరి ఏముంటాయి అంటే సర్దుబాటు ఒకటే ఉంటుందా? భార్యాభర్త కోపంగా కొట్లాడుకోవాలా వద్దా అనేది ఒక ప్రశ్న భారతదేశంలో. కొట్టుకోకపోతే ఎట్లా మనమే చెప్తాం, కొట్టుకొని తీరండి అని చెప్తాం. ఎందుకు చెప్పాలి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనే సందర్భాల్లో ఏదో భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు, ఆఫీసులో వాళ్ళ ఆఫీసర్ ఉండేసి ఏం చేసావు, పని చేయలే, అది చేయలే, ఇది చేయలే ఏదో అని ఉంటాడు. లేదా మార్గ మధ్యలో ఏదో చిన్న గొడవ అయ్యి ఉంటుంది, లోపల స్ట్రెస్ ఉంది, వాళ్ళని ఎవరిని ఏం అనలేకపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వస్తువు ఏది పక్కకు తిప్పెట్టుంటారు.
నేను రోజు ఇదే చెప్తున్నా, యాపిల్ ఇట్నే చేస్తామని చెప్పేసి అని భర్త భార్య మీద అరిచేస్తారు. ఇక్కడ అరిచిన విధానం ఆమె మీదన, పదము ఆమె కనపడుతుంది అక్కడ. ఇంకెవ్వరిని అనలేని ఒక నా అనుకున్న ఒకే ఒక వ్యక్తి ఎవరు జీవితంలో అంటే భార్య. భార్యకు ఇబ్బంది పడేటట్టయితే, మానసికంగా ఒత్తిడి గురైనా, శారీరకంగా అనీజీ ఉన్నా కానీ అరవగలిగిన జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే భర్త. కాబట్టి ఇద్దరి మధ్య లోపల ప్రేమ పెరగాలి అనుకుంటే లోపల ఉండేటువంటి ఒత్తిడి తీర్చుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే భార్యకు భర్త, భర్తకు భార్య. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ కావడంతో పాటు ఇంకోటి ఏమవుతుంది, షాక్ అబ్జర్వింగ్ నేచర్ అంటాం. అవతల ఉండేటువంటి స్ట్రెస్ అట్లాగే మోసి సప్రెస్ చేశారనుకోండి, అది రోగం అవుతుంది. ఇట్లా బయటికి అనేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత ఎవడి కాళ్ళు ఎవడు పట్టుకుంటే ఎవడకపోయాడు అయిపోతుంది. అది భారతీయ జీవనం. అందుకే ఏ కుటుంబ జీవనంలో ఎవరికి కూడా కలిసి లేకుండా లేము అని చెప్పేసే భావన ఇక్కడ ఉండదు. అందుకని ఖచ్చితంగా కలిసి ఉంటారు వీళ్ళంతా కూడా. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండేటటువంటి ఒకే ఒక రాశి ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ఇది అవుతుంది. చెడును ఇద్దరు కలిసి దహింపజేస్తారు, కుటుంబ జీవన సౌఖ్యాన్ని పెంచుతారు, అందరిలో కలిసి ఉండేటటువంటి ఆత్మీయత పెంచుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా కలిసి ఉండేటువంటి విధానం అంతా ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ మనకు మిథున రాశిలో కనపడుతుంది. మేషంలో ఒక పోరాటం, ఒక అనుసరణ, వృషభంలో బాధ్యతల బరువు, ఇవే కనపడుతున్నాయి. మిథునంలో సర్దుబాటు తత్వం కనపడుతుంది. మేజర్గా వరుసుకొని పెట్టుకోవాలి మనం. పెట్టుకునేటట్టయితే ఈ సర్దుబాటు లక్షణం ఉన్నటువంటి ఒకే ఒక రాశి మనకు మిథున రాశిగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ మిథున రాశికి పౌరాణిక కథలు ఏమైనా ఉన్నాయా? పౌరాణిక గాథలు దీనికి చాలా కనపడుతుంటాయి. ఏంటంటే శివ సంబంధమైనటువంటి పురాణ గాథలన్నీ కూడా దీంట్లోవే. ఎందుకంటే ఆ రాశిలో ఉన్నది పార్వతీ పరమేశ్వర మైథునం అనే మనకు పేరు. మీకు క్యాస్టర్ అండ్ పోలెక్స్ అనే పేర్లతోని పాశ్చాత్యులు దీన్ని జంటలు లేదా కవలను అన్నారు. కానీ భారతీయ జీవనంలో పార్వతీ పరమేశ్వరుడు అనే పేరు పెట్టారు. ఈ పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి రాశికి అపోజిట్లో ఉన్నటువంటి రాశి ధనుసు రాశి. ధనుస్సు అంటే ధనుర్ధారి అయిన మన్మధుడు. మిథునం ఉదయిస్తుంటే ధనుస్సు అస్తమిస్తుంది. కాబట్టి మన్మధుణ్ణి శివుడు చంపేశాడు అని చెప్పడానికి ఇదే కథ. అంతేకాదు దీని వెనకకున్న రాశి పేరు వృషభం. మిథున రాశికి వెనకకుండే రాశి పేరు వృషభం అవుతుంది. మీరు సూర్యోదయం కన్నా ముందుగా చూడండి, మొదలు వృషభ రాశి ఉదయిస్తుంది, తర్వాత మిథున రాశి ఉదయిస్తుంది. మిథునానికి అప్పుడు మిథునం అంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు, పైన ఉన్నది ఎవరు, వృషభం ఉంటుంది. కాబట్టి ఇది ధ్వజం అవుతుంది. ఇది ధ్వజం. మరి ఈ అస్తమించేటప్పుడు ఎట్లా వెళ్తుంది, వృషభం కిందుగా మిథునం పైగా వస్తుంది. అప్పుడు ఇదేమిది వాహనంగా మారుతుంది. అందుకే శివునికి నంది వాహనము అని చెప్పడానికి ఇదొక్క ఆధారం తప్ప ఇంకెక్కడ ఆధారాలు లేవు. ఇదొక్కటే వైజ్ఞానికమైన ఆధారం. ఎద్దునెక్కిన లింగ గద్దెనెక్కిన రంగ అంటుంటాం కదా, ఈ ఎద్దునెక్కటానికి కారణమైనటువంటిది ఏది ధ్వజం అవుతుందో అదే వాహనం అవుతుంది. ఈ ధ్వజము వాహనము ఏకీకృతంగా కలిగినటువంటి వ్యవస్థ కూడా దీంట్లోనే కనపడుతుంది. ఇట్లా శివ సంబంధమైన గాథలన్నీ కూడా చాలా మనకు దీంట్లో కనపడుతూ ఉంటుంటాయి. మేష, వృషభ, మిథున రాశుల నామౌచిత్యాన్ని సమగ్రంగా వివరించినందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున మీకు మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. మరికొన్ని రాశుల నామౌచిత్యాల గురించి జ్యోతిర్వేదం తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.